Hi Andy, this is BVR. I'm a physics lecturer. Welcome to DVR Academy. This is the part 2 video, the chapter System of Particles. So part 1 video already మనం కంప్లీట్ అయిపోయిందండి. part 1 వీడియోలో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్సెస్, వెక్టర్ ప్రొడక్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ part 2 వీడియోలో యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ చెప్పబోతున్నాం అండి. ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి మనకి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ యావరేజ్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ రిపీట్గా వస్తూ ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కైనమాటిక్స్ అనే చాప్టర్ చేస్తున్నప్పుడు వెలాసిటీ, యాక్సలరేషన్ నేర్చుకున్నామండి. ఇప్పుడు సేమ్ అదే ఫస్ట్ ఇయర్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో నుంచి యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్ డెరైవ్ చేయబోతున్నాం. సో మనకి లీనియర్ మోషన్ అలాగే రొటేషనల్ మోషన్ అని రెండు ఉన్నాయి. లీనియర్ మోషన్లో అయితే వెలాసిటీ అంటాం, రొటేషనల్ మోషన్లో యాంగులర్ వెలాసిటీ అంటాం. లీనియర్ మోషన్లో యాక్సలరేషన్ అంటామండి, రొటేషనల్ మోషన్లో యాంగులర్ యాక్సలరేషన్ అంటాం. ఈ చాప్టర్లో మనం part 2 వీడియోలో యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్ గురించి డెరైవ్ చేయబోతున్నాం. సో part 1 వీడియోలో 2 క్వశ్చన్స్, ఇందులో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పాం. 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే అది క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 అనుకున్నట్లయితే part 2 వీడియోలో క్వశ్చన్ నెంబర్ 3 చెప్తున్నాం. సో ఏంటంటే క్వశ్చన్ అన్నట్టు డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డెరైవ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. సో యాంగులర్ వెలాసిటీ డిఫైన్ చేసి v ఈజ్ ఈక్వల్ r ఒమేగా అని డెరైవ్ చేయాలి. యాంగులర్ వెలాసిటీ డెఫినేషన్ తెలిస్తే యాంగులర్ వెలాసిటీ డెఫినేషన్ తెలుస్తుందమ్మా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ అని చెప్తాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ అని చెప్తాం. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ కాబట్టి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, సో లేకపోతే ఇది డెఫినేషన్ రాద్దామండి. ఇందులో క్వశ్చన్లో డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అన్నాడు కాబట్టి యాంగులర్ వెలాసిటీ so the rate of change of angular displacement is called angular velocity. Full stop. It is represented by omega. It is represented by omega. Velocity ante v అండి, angular velocity ante omega. That is omega is equal to d theta by dt. ఇది యాంగులర్ వెలాసిటీ అండి. d theta by dt యాంగులర్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే యాంగులర్ వెలాసిటీ అవుతుంది. సో ఫస్ట్ డిఫైన్ చేసామంటే డెరైవ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అంటున్నాడు. డెరివేషన్ ఆఫ్ ద రిలేషన్ అని పెడదాం, నీట్గా ఉంటుంది. ఆఫ్ ద రిలేషన్ v ఈజ్ ఈక్వల్ టు
r omega. V is equal to r omega. So consider a particle. Consider a particle moving along a circular path of radius small r, full stop. It moving with a velocity v from points P1 to P2. Points P1 to P2. ఇది కన్స్ట్రక్షన్ అమ్మా. సో మనం ఏదైతే కన్స్ట్రక్షన్ లో చెప్పామో దాని డయాగ్రామ్ లో చూపించాలి. సో మన డయాగ్రామ్ వచ్చేసరికి ఇక్కడ రేడియస్ ఆర్, ఇక్కడ పార్టికల్ ఉందమ్మా. ఇనిషియల్ గా P1 అనే పొజిషన్ దగ్గర ఉంది. సేమ్ ఇదే పార్టికల్ ఇక్కడికి వెళ్ళేసరికి ఇది P2. ఇది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందండి? V అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. దీంతో చేస్తున్న యాంగిల్ థీటా. డిస్ప్లేస్మెంట్ ఎంత అండి అంటే ఎస్. P1 నుంచి P2 వరకు ఉన్న డిస్ప్లేస్మెంట్, పాయింట్ P1 నుంచి P2 వరకు ఉన్న డిస్ప్లేస్మెంట్ ఎస్. ఇప్పుడు చూద్దాం అండి డయాగ్రామ్స్ రాస్తే. ఫ్రమ్ ద డయాగ్రామ్ V is equal to r omega డెరైవ్ చేస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డెడ్ ఈజీగా ఉంటుందండి. ఫ్రమ్ ద డయాగ్రామ్ యాంగిల్ is equal to arc by radius. అంటే అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ అంటే ఎస్, రేడియస్ అంటే స్మాల్ ఆర్. సో దీని నుంచి ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఇంటూ ఆర్గా రాయొచ్చమ్మా. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ with respect to t. So with respect to t the differentiate చేస్తే అవుతుంది అన్నది d by dt of s, that is equal to ఇక్కడ d by dt of theta, d by dt of theta into r. అమ్మా ds by dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అవుతుందండి, అంటే దాన్ని v గా రాయొచ్చు. therefore ds by dt అంటే v. d theta by dt అంటే మనం ఎక్కడే చూసాం, ఒమేగా ఈజ్ ఈక్వల్ d theta by dt, కాబట్టి ఒమేగా ఇంటూ ఆర్. సో మన క్వశ్చన్ ఏం ప్రూవ్ చేయమన్నా అండి, v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అన్న ఒమేగా ఆర్ అన్న ఒకటే అండి, మల్టిపుల్ కాబట్టి. సో ds by dt అంటే, సో తెలియకపోతే పక్కన రాసుకోండి, కైనమాటిక్స్ లో ds by dt అంటే v అండి. కాబట్టి దాని నుంచి మనం v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా డెరైవ్ చేసాం. యాంగులర్ వెలాసిటీ ఈజ్ కంప్లీటెడ్.
Now we are going to next question. Angular velocity. So angular velocity. చూడండి యాంగులర్ వెలాసిటీ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూడండి. This is the question for in this chapter. Define angular acceleration and torque. Estimate the relation between angular acceleration and torque. సో ఇక్కడ మనం యాంగులర్ యాక్సలరేషన్ డిఫైన్ చేయాలి, టార్క్ కూడా డిఫైన్ చేయాలండి. రెండు డెఫినేషన్స్ రాసినందుకు 2 మార్క్స్, రిలేషన్ ప్రూవ్ చేసినందుకు 2 మార్క్స్. 2 + 2 4 మార్క్స్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఫస్ట్ వన్ యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ acceleration. Angular acceleration. So చూడమ్మా, the rate of change of, ఇందాకే చెప్పాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ అండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ యాక్సలరేషన్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ angular velocity is called angular acceleration. The rate of change of angular velocity is called angular acceleration. It is represented by alpha. That is alpha is equal to d omega by dt. సో మనం దీని ముందు క్వశ్చన్లో చూసుకున్నామండి. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, దాన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సలరేషన్ వస్తుంది. కాబట్టి డి ఒమేగా బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. నౌ ద సెకండ్ డెఫినేషన్ ఇన్ దిస్ క్వశ్చన్, టార్క్. The rate of change of angular momentum is called torque. It is represented by tau. The representation of torque, tau. That is tau is equal to angular momentum అంటే L అండి. సో tau is equal to dl by dt. Angular acceleration alpha is equal to d omega by dt. Torque tau is equal to dl by dt. ఇక్కడ ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ అమ్మ, L అంటే యాంగులర్ మొమెంటం. సో డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్ వరకు అయిపోయింది. ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్ అమ్మ. రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ టౌగా రాయొచ్చు, ఎందుకంటే మన పైన డిఫైన్ చేసాం. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్,
టవ్ అంటే టార్క్ అని మనకు తెలుసు కాబట్టి రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ టవ్ అని రాస్తున్నామండి. We know that torque tau is equal to dl by dt, but angular momentum capital L is equal to I omega. Then tau is equal to L ప్లస్ I omega సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి. di omega by dt tau is equal to I బయటకు వచ్చేస్తుంది d omega by dt. We know that d omega by dt is equal to alpha. సో మనం ఆల్రెడీ యాంగులర్ యాక్సిలరేషన్ డిఫైన్ చేస్తున్నప్పుడు d omega by dt అంటే ఆల్ఫా అన్నామండి. కాబట్టి we know that d omega by dt is equal to alpha. So therefore tau is equal to d omega by dt ప్లేస్ లో ఆల్ఫా పెట్టినట్లయితే అమ్మా tau is equal to I alpha. The relation between torque and angular acceleration, tau is equal to I alpha. So this one also most important question. సో ప్రీవియస్ క్వశ్చన్ లో యాంగులర్ వెలాసిటీ కనుక్కున్నామండి. v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా డెరైవ్ చేసాం. ఈ క్వశ్చన్ లో యాంగులర్ యాక్సిలరేషన్ టార్క్ చెప్పాం. ఆ రెండు మధ్య రిలేషన్ డెరైవ్ చేసాం. రెండు కూడా 4 మార్క్స్ కి రిపీటెడ్ క్వశ్చన్స్. దీంతో మన పార్ట్ 2 వీడియో అయిపోయిందండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేయడం వలన మనం చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet next video. Thank you. Bye.